ఇక ఆర్సీబీ అండ్ గుజరాత్ టైటాన్స్. ఆర్సీబీ చూసుకుంటే 6 మ్యాచెస్లో 4 గెలిచి టాప్ 2లో ఉన్నారు. అండ్ గుజరాత్ వచ్చేసి 6 మ్యాచ్లో 3 గెలిచి టాప్ 6లో ఉన్నారు. ముఖ్యంగా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది ఢిల్లీ చేతిలో. ఈ మ్యాచ్ కూడా హోమ్ గ్రౌండ్లోనే. చూడాలి కంబ్యాక్ ఇస్తారో లేదో. అండ్ ముఖ్యంగా ఈ టీంని ఇబ్బంది పెడుతుంది మాత్రానికి ఫినిషింగ్. టీమ్ డేవిడ్ తప్ప జితేష్ శర్మ అండ్ రొమారియో ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఢిల్లీ మీద మెయిన్గా జితేష్ శర్మ వల్లే ఆ మ్యాచ్ ఓడిపోయింది అనుకోవచ్చు. తను 20 బాల్స్ ఆడి జస్ట్ 17 రన్స్ కొట్టాడు. అండ్ అలాగే రొమారియో కూడా తను ఫినిషింగ్ అంత ఇవ్వలేదు. అండ్ బౌలింగ్లో కూడా ఒక మెయిన్ రీజన్ తను, ఎందుకంటే లాస్ట్ 4 బాల్స్లో 13 రన్స్ డిఫెండ్ చేయలేకపోయాడు. అండ్ ముఖ్యంగా వీళ్ళిద్దరిని పక్కన పెట్టాలంటున్నారు. అండ్ జితేష్ శర్మని పెట్టకపోవచ్చు, ఎందుకంటే తను వికెట్ కీపింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. తను వైస్ కెప్టెన్ కూడా ఆ టీంకి. ఒకటి ఏంటంటే ఇంకొక కీపర్ పిల్సాల్ట్ వచ్చేసి తను ఫీల్డింగ్ ఎక్సలెంట్గా చేస్తున్నాడు. ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్ తను. సో తను ఖచ్చితంగా ఫీల్డింగ్లోనే ఉంచుతారు. జితేష్ శర్మనే కీపింగ్ ఇస్తారు. అండ్ ఫినిషింగ్గా కూడా తను చాలా అవసరం టీంకి. అండ్ ముఖ్యంగా రొమారియోని పక్కన పెట్టవచ్చు, ఎందుకంటే రొమారియో ప్లేస్లో అందరూ అనుకున్నట్టు ఫ్యాన్స్ జాకబ్ బేతల్ని తీసుకురావాలి అంటున్నారు. సో జాకబ్ బేతల్ చూసుకుంటే మొన్న 2 డేస్ తను గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. 3-4 అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. రొమారియోని పక్కన పెట్టి జాకబ్ బేతల్ని తీసుకొచ్చే టైం అయింది అనిపిస్తుంది, ఎందుకంటే తను కావాలి. ఎందుకంటే తను ఫినిషింగ్ కూడా చేయగలడు. ఆర్సీబీకి తను ఆడిన 2-3 మ్యాచ్లు టాప్ ఆర్డర్లో ఆడాడు, కానీ ఇంగ్లాండ్కు మాత్రానికి తను ఫినిషింగ్ కూడా ఆడాడు. అండ్ ఫినిషర్గా కూడా తను చాలా బాగా పనికొస్తాడు. కెప్టెన్ రజిత్ పడిదార్ 4th దిగుతాడు కాబట్టి తను 5th వస్తే ఆ టీం బాగా సెట్ అవుతుంది. తర్వాత టీమ్ డేవిడ్ అండ్ జితేష్ శర్మ ఉంటారు. అండ్ అలాగే తను స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు, ఎందుకంటే ఆర్సీబీకి ఇద్దరే స్పిన్నర్స్ ఉన్నారు, కృణాల్ పాండే అండ్ శ్రేయస్ శర్మ. తను స్పిన్ కూడా వేయగలడు కాబట్టి స్పిన్లో కూడా టీంకి ఇంకొంచెం యాడ్ అవుతుంది బలం. అండ్ అలాగే బౌలింగ్ అయితే సెట్ అయింది ఆర్సీబీకి. హెజ్లీవుడ్, భువి, రషీక్ దార్ ముగ్గురు ఎక్సలెంట్గా వేస్తున్నారు. వాళ్ళకు తోడు కృణాల్ పాండే అవ్వచ్చు, శ్రేయస్ శర్మ ఇద్దరు స్పిన్నర్లు మిడిల్ ఓవర్లో ఎక్సలెంట్గా వేస్తున్నారు. వాళ్ళకి జాకబ్ బేతల్ యాడ్ అవుతే ఇంకా ప్లస్, ఎందుకంటే వాళ్ళకి 6th బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోతుంది ప్రతి మ్యాచ్. మనం చూసుకుంటే లాస్ట్ ఓవర్ 6th బౌలింగ్ ఆప్షన్గా రొమారియోకి ఇస్తే తను ఈజీ మ్యాచ్ని ఓడించాడు తన బౌలింగ్తో. సో ఖచ్చితంగా మిడిల్ ఓవర్స్లో ఒక 6th బౌలింగ్ ఆప్షన్ ఉంటే జాకబ్ బేతల్ లాంటి బాగుంటుంది, ఆ టీంకి ఇంకా ప్లస్ అవుతుంది. అండ్ బ్యాటింగ్ చూసుకుంటే కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. పిల్సాల్ట్ గురించి అందరికీ తెలిసిందే, తను ఆడితే మాత్రానికి ఆ రోజు చెలరేగిపోతాడు. దేవదత్ పడికల్ అవ్వచ్చు, రజిత్ పడిదార్ అవ్వచ్చు, టీమ్ డేవిడ్ అవ్వచ్చు, బ్యాటింగ్ ఎక్సలెంట్గా ఉంది. మొన్న ఫినిషింగే వాళ్ళకి పోయింది ఇద్దరు, జితేష్ శర్మ అండ్ రొమారియో వల్ల. మిగిలిన టాప్ ఆర్డర్ మొత్తానికి ఎక్సలెంట్గా ఉంది. మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది ఆర్సీబీకి. అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీని అంత స్లోగా ఆడుతున్నారు అంటున్నారు. డెఫినెట్గా తను అలాగే ఆడాలి, ఎందుకంటే తను అలాగా ఆడితేనే ఆర్సీబీకి ప్లస్ అవుతుంది. మినిమం తను ఒక 10 ఓవర్స్ 15 ఓవర్స్ గ్రీజ్లో ఉంటేనే మిగిలిన బ్యాట్స్మెన్లు బాగా ఆడి ఆ టీం గెలుస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫెయిల్ అవుతే అంతా కొలాప్స్ అయిపోతుంది టీం అంతా. డెఫినెట్గా ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ హోల్డ్ చేస్తేనే అటు పిల్సాల్ నుంచి రజిత్ పడిదారు, టీమ్ డేవిడ్ రెచ్చిపోతున్నారు. లాస్ట్ సీజన్ చూసుకుంటే ఈవెన్ ఫైనల్లో కూడా పిల్సాల్ట్ ఎర్లీగా అవుట్ అయినా తను 130, 140 స్ట్రైక్ రేట్తో ఆడినా కూడా ఆ టీంని 190 రన్స్ కొట్టారు. అండ్ అలాగే ట్రోఫీ గెలిచారు. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ సూపర్గా ఉంది. ఇప్పటికే వాళ్ళు టాప్ 2లో ఉన్నారు 4 విన్స్తో. అండ్ అలాగే గుజరాత్ ఒకటే మాట, గుజరాత్ అంటే టాప్ 3. గిల్, బట్లర్, సాయి సుదర్శన్ ముగ్గురులో ఒక ఇద్దరిని అవుట్ చేస్తే టీం కొలాప్స్, అసలు గెలవలేవదు. ఎందుకంటే వాళ్ళకి నెంబర్ 4లో సుందర్ వస్తున్నాడు, అంటే ఆ బ్యాటింగ్ ఎంత వీక్గా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ నెంబర్ 4 అది. ఆ ప్లేస్లో సుందర్ వస్తున్నాడంటే మిడిల్ ఆర్డర్ ఎంత వీక్ ఉందో అందరూ అర్థం చేసుకోవాలి. ముగ్గురిని అవుట్ చేస్తే వాళ్ళు ఆల్ ఎవరు, ఎందుకంటే మనం చూసుకున్న ముంబై ఇండియన్స్లో ఇద్దరిని అవుట్ చేస్తే వాళ్ళు జస్ట్ 100కి ఆల్ అవుట్ అయ్యారు. అంత వీక్ బ్యాటింగ్ అయితే వాళ్ళు ముగ్గురు ఆడితే మాత్రానికి తిరిగి ఉండదు. 200, 250 అయినా కొడతారు. ముఖ్యంగా ఆ టీంని ఇబ్బంది పెడుతుంది మాత్రానికి సాయి సుదర్శన్ ఫామ్. తను మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు లాస్ట్ సీజన్ ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ తందే. ఈ సీజన్ మాత్రానికి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఒక్క మ్యాచ్ కూడా తను అలాగే మిడిల్ ఆర్డర్ గురించి ఆశీష్ నెహ్రా మాట్లాడుతూ అదే చెప్పాడు, ఎందుకంటే టాప్ ఆర్డర్ బాగా ఆడటం వల్ల మిడిల్ ఆర్డర్కి ఎక్కువ ఛాన్సెస్ రావట్లేదు, అందుకే వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రావట్లేదని. మొన్న వచ్చింది కానీ ఫెయిల్ అయింది. అండ్ అలాగే ఇంకొకటి ఫిలిప్స్ కంటిన్యూగా ఫెయిల్ అవుతున్నాడు. ఒక ఓవర్సీస్ కోటా తన వల్ల వేస్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. తన బదులు హోల్డర్ ఉన్నాడు, ఒక మంచి ఆల్రౌండరు, హిట్టింగ్ మామూలుగా చేయడు, తన 6లు అండ్ సూపర్ బౌలింగ్ వేస్తాడు. తన్ని తీసుకోవచ్చు టీంలోకి ఫిలిప్స్ని పక్కన పెట్టి. అండ్ అటు బౌలింగ్ చూసుకుంటే
రబడా రెచ్చిపోతున్నాడు. మొన్న సూర్యకుమార్ యాదవ్ చూసాం 150+ క్లీన్ బౌల్ చేశాడు. రబడా, సిరాజ్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ ఎక్సలెంట్ బౌలింగ్ లైనప్. దానికి తోడు ఇందాక మనం చెప్పినట్టు హోల్డర్ కూడా వస్తే ఇంకా ప్లస్ అవుతుంది ఆ టీంకి. చూడాలి మరి హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ ఫ్యాన్స్ ముందు గుజరాత్ టైటన్స్ ఆర్సీబీని ఓడిస్తుందా లేదా.